ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి తీరాలని కృతనిశ్చయంతో ఉన్నారు జగన్. గత ఎన్నికల్లో కేవలం 2% ఓట్ల తేడాతోనే ఓడిపోయినందున ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా పోల్ మేనేజ్మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొన్న వేళ జనాలను ఆకట్టుకునే నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని, తమ పార్టీలో ఉంటే భవిష్యత్తు బాగుంటుందంటూ ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే కాస్త బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో మరింత బలపడి జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని జగన్ టార్గెట్గా పెట్టుకున్నారు. అందుకోసం అధికార పార్టీ సహా ఇతర పార్టీలోని నేతలను తమ పార్టీలో చేర్చుకునేలా పథక రచన చేశారు. ఆ కార్యాన్ని వైసీపీలో ట్రబుల్ షూటర్గా పేరు పొందిన విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఇప్పటికే కొంతమంది నేతలను ఆకర్షించిన విజయసాయిరెడ్డి టీడీపీలో బలమైన నేతలకు టార్గెట్ పెట్టారు. అత్యంత రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకోవడమే లక్ష్యంగా ఆపరేషన్ విజయ్కు తెరతీశారు. జిల్లాలో వైసీపీ దూకుడు పెంచింది. జిల్లాలో మంచి పట్టున్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ చేసేందుకు విజయసాయిరెడ్డిని ప్రకాశం జిల్లా రాజకీయాల్లోకి దించింది. నిజానికి ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత కీలకం. జిల్లాలో వైసీపీ ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా వీరిద్దరి నిర్ణయమే శిరోధార్యం. అయినా సరే వలసలను ప్రోత్సహించేందుకు మాత్రం జగన్ విజయసాయిరెడ్డినే నమ్ముకున్నారు. అలా వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమేయం లేకుండానే ప్రకాశం జిల్లాలో ఓ కీలక ఆపరేషన్ మొదలుపెట్టింది. దగ్గర పడుతున్న వేళ టీడీపీ కీలక నాయకులను ఆకర్షించేలా విజయసాయిరెడ్డి పథక రచన చేస్తున్నారు. ఇటీవల మానుగుంట మహిదర్ రెడ్డిని వైసీపీలోకి తేవడంలో కూడా విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అదే ఉత్సాహంతో టీడీపీకి చెందిన 4 కీలక నేతలపై ఇప్పుడు దృష్టి సారించారు. విజయసాయిరెడ్డి టార్గెట్ పెట్టింది కూడా ఆషామాషి నాయకులపై కాదు, టీడీపీలో చక్రం తిప్పుతున్న నేతలనే తమ పార్టీలోకి లాగేయాలనే బృహత్తర ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో ఉండి బయటకు వెళ్లిన మాజీ మంత్రులు పాలేటి రామారావు, ముక్కు కాశీరెడ్డిలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించాలని విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. చీరాలలో ఆ మంచికి గట్టి పోటీ ఇవ్వాలంటే పాలేటి రామారావే సరైన వ్యక్తి అని డిసైడ్ అయిన వైసీపీ ఎలాగైనా ఆయన్ను పార్టీలో చేర్చుకుని చీరాల బరిలో నిలపాలని భావిస్తోంది. ఒకవేళ పాలేటి రామారావు పార్టీలోకి వచ్చేందుకు ఇష్టపడకపోతే టీడీపీలో అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఆ మంచినే వైసీపీలోకి వచ్చేలా గాలం వేయాలని వ్యూహాలు రచిస్తోంది.
ఒకప్పుడు జిల్లా టీడీపీలో చక్రం తిప్పిన కరణం బలరాంకు వైసీపీ కండువా కప్పడం ఎలా అనే దానిపైన వైసీపీ సమాలోచనలు చేస్తోంది. ఒకవేళ కరణం వైసీపీలోకి రావడానికి అంగీకరిస్తే తండ్రి కొడుకులు ఇద్దరికీ సీట్లు ఇవ్వడమే కాకుండా పార్టీలో మంచి ప్రాధాన్యతను ఇస్తామని వైసీపీ ఎరవేస్తోంది. కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ వరుసగా 2 పర్యాయాలు అద్దంకిలో గొట్టిపాటి రవి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం గొట్టిపాటి టీడీపీలో చేరడమే కాకుండా జిల్లాలో కీలక నాయకుడిగా మారిపోయారు. కరణం గొట్టిపాటిల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. ఈ నేపథ్యంలో కరణం బలరాంను ఆకర్షించేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. గొట్టిపాటి టీడీపీలో ఉండడమే కాకుండా జిల్లాలో కీలక నాయకుడిగా మారడంతో కరణంను వైసీపీలోకి లాగితే జిల్లాలో బలమైన సామాజిక వర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచర వర్గాన్ని కూడా తమ వైపు తిప్పుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. ముత్తుమూళ్ల అశోక్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఆయన రాజకీయ ప్రత్యర్థి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో అన్నా రాంబాబు త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది. ఇలా టీడీపీకి సంబంధించిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా చంద్రబాబుకు తిరుగులేని షాక్ ఇవ్వాలని విజయసాయిరెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నారు.